శివ తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి వర్షం మనల్ని ఆపుద్దా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్రీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం తెచ్చిన బండి హిమాలయన్ 450. నిన్న చెప్పాను కదా నా బండితో పాటు ఇది కూడా తెస్తానేసి. ఇది వచ్చేసి హిమాలయన్ 450 కెమెట్ వైట్ మోడల్. ఇంకా దీని సీసీ కిందకి వస్తే 450 సీసీ వస్తుంది. మనది వచ్చేసి 411 సీసీ వస్తుంది. ఇంకా ఇది టాప్ స్పీడ్ వచ్చేసి 140 టచ్ అవుతుంది మీరు కానీ రెడీ చేశారంటే. అండ్ హెవీ వెహికల్ కొంచెం మన బండి కంటే. దీని వెయిట్ కూడా ఆల్మోస్ట్ 196 కేజీ ఎంతో ఉంది, చూసాను 196 కేజీ ఉంది. తర్వాత హెవీ వెహికల్. ఇంకా మనం బండి తోలేటప్పుడు కూడా కొంచెం ఏదో నా ఫీలింగ్ అయితే కొంచెం లారీలో ఉన్నట్టుంది. లారీ మీద కొంచెం రైడ్ చేసినట్టుగా ఉంది. ఇంకా గేర్లు విషయంకి వస్తే మాత్రం నిజంగా నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అసలు గేర్లు అసలు వేస్తున్న ఫీలింగ్ కూడా రావట్లేదు నాకు. అంత స్మూత్గా వెళ్ళిపోతుంది గేర్లు. మన బండికి అయితే టబా 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 అని సౌండ్ వస్తుంది. అది బాగా ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు నేను. ఇంకా దీని ఇన్స్ట్రుమెంట్ క్లచర్ కూడా ఓన్లీ ఒక డిజిటల్ మీటరే ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ క్లచరే ఇచ్చారు దీంట్లో అన్నీ ఉంటాయి, హోమ్ అన్నీ ఉంటాయి. ఇంకా దీని మైలేజ్ విషయానికి వస్తే మనకి అన్న చెప్పిన ప్రకారం అయితే ఎంత 25 to 27 ఆ రేంజ్లో ఉందట సిటీ రైడ్కి. సేమ్ టు సేమ్ మనలాగే ఉంది. బట్ కానీ నాకు ఈ మోడల్ నాకు బాగా నచ్చింది. మనలాంటి వాళ్ళకి ఇది కొంచెం హెవీ వెహికలే. నేను రైడ్ చేయడానికి కూడా కొంచెం కష్టపడుతున్నాను. ఎందుకంటే అంత అలవాటు లేదు కదా బండి. కొంచెం అలవాటు అయితే నీట్గా తోలొచ్చు బండి. నాకు అంత అలవాటు లేదు కాబట్టి చాలా స్లోగానే వచ్చాను. ఏమో ట్రై చేద్దాం. నేనైతే 100 స్పీడ్ కొడదామని చూస్తున్నాను, కానీ అది నాకు భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతుంది బండి. పికప్ అయితే వేరే లెవెల్లో ఉంది బండి. నాకైతే చాలా నచ్చింది పికప్. ఇంకా బండి విషయానికి వస్తే వెయిట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్స్ లోడ్ 7 కేజీ వేశారు. 7 కేజీ పెట్టారు. ఇక్కడ అదే మనం బ్యారియర్స్ పెట్టుకుంటే 7 కేజీ పెట్టుకోవచ్చు. చూడండి, 7 కేజీ వెయిట్ వేయచ్చు వెనకాల. యాక్చువల్లీ ఇంక ఈ బండి చరిత్ర గురించి చెప్పాలంటే అన్న కొనడం ఎంత పడింది ఏంటి అవన్నీ చెప్పడం నేను రైడ్లో చెప్తాను ఎలా ఉంది ఏంటని. నా ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. నేను కూడా ఇంకా నా వెహికల్ అమ్మేసి ఇంకోటి ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నా. నా నెక్స్ట్ కన్నా దీని మీద పడచ్చు. అంతే అలవాటు అవ్వాలి నాకు ఇది బండి. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏం చేయాలనేసి. ఇంకైతే నేను మా ఫ్రెండ్ డాబాకి వెళ్తున్నాం. ఆ డాబాకి వెళ్ళే రైడ్లో మిగతా విషయాలన్నీ దీని గురించి ఎలా కొన్నాడు ఏంటి ఎక్కడ కొన్నాడు అనేసి షేర్ చేసుకుంటాను మీతో. ఓకే, ఇంక దీన్ని రైడ్ తీసుకెళ్దాం. వాన కొంచెం గట్టిగానే పడుతుంది. అయినా పర్లేదు. ఆఫ్ రోడ్ చెక్కింగ్. తెలుస్తుందా మీకు? Come on, you can do it. నా బండిలో ఉన్నంత కంఫర్ట్ నాకు ఈ బండిలో లేదు. యాక్చువల్లీ కొంచెం అలవాటు అయితే వస్తుందేమో నాకు తెలిసి, కొంచెం భయంగానే ఉంది. సో స్లోగానే దాటేద్దాం దీన్ని.
అసలు హిమాలయన్స్ మేడ్ చేసిందే ఆఫ్ రోడ్ కోసం. మనం ఇది చేయకపోతే ఎట్లా? ఓకే, దాటేసాం, మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం. ఓకే, ఇంకా మనం డాబాకి వెళ్దాం బాయ్స్. డాబాకి వెళ్దాం. ఇంకా ఈ బండి విషయానికి వస్తే ఏం చెప్పాలి, అదే అన్న ఎలా కొన్నాడు ఏంటని కదా. అన్న వచ్చేసి ఫస్ట్ అన్న ఇంటర్సెప్టర్ వాడుతున్నాడు. ఇంటర్సెప్టర్ 650 వాడేవాడు. ఆ బండి అన్నకి అంత అంటే ఫ్రంట్ వీల్ ఏదో డ్యామేజ్ వచ్చినప్పుడు మార్పించాడు అనమాట దాన్ని. ఆ తర్వాత కూడా అది ఇంప్రూవ్ అవ్వలేదు, అందుకనేసి ఆ బండి అమ్మేశాడు అనమాట. అమ్మేసిన తర్వాత బిఎండబ్ల్యూలో ఏదైనా అడ్వెంచర్ బైక్ తీసుకుందాం అనుకున్నాడు ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ బిఎండబ్ల్యూ ఇక్కడ సిటీ రేట్స్లో తిప్పడం కష్టం అనేసి ఇంకా సరే అని చెప్పి మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్స్లోనే చూసాడు. అప్పుడే ఇది రిలీజ్ అయిందనమాట. హిమాలయన్ 450 2025లో రిలీజ్ అయింది. అన్న కొనే టైంకి రిలీజ్ అయింది. తర్వాత ఇక్కడ బుకింగ్ చేశారు ఫస్ట్, ఇక్కడ తిరుపతి రేణుగుంట షోరూమ్లో బుకింగ్ చేశారు. వాళ్ళు తెలిసిందే కదా, మన రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతి షోరూమ్ అంటేనే కొంచెం ల్యాగ్. అందుకనేసి అక్కడ వాళ్ళు లేదు సార్ టైం పడుతుందంటే అన్న వెంటనే ఇంకా సెకండ్ ఆలోచించకుండా, అంటే అక్కడ అమ్మేశాడు కదా ఆ బండి డబ్బులు తీసుకెళ్ళి ఫస్ట్ ఇది కొనేయాలనేసి ప్లాన్ చేసుకుని మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు అయిపోతుందనేసి అన్న వెంటనే ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో కొన్నాడు దీన్ని. ఫస్ట్ ఈ బండి రిజిస్ట్రేషన్ కూడా బెంగళూరు రిజిస్ట్రేషనే ఉండింది. ఆ తర్వాత ఏపీకి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ మార్చాడు అనమాట. ఏపీ రిజిస్ట్రేషన్గా మార్చాడు. దాదాపు నాకు తెలిసి ఈ బండి వచ్చేసి ఇంకా అన్న ఈ బండి కాస్ట్ కొనే దగ్గరికి వచ్చేసరికి బెంగళూరు ప్రైస్ ప్రకారం అయితే 3,98,000 ఎంతో ఉండింది. అన్నకి 4 lakhs పడింది. ఆ చేతికి వచ్చేసరికి మళ్ళీ అది బెంగళూరు రిజిస్ట్రేషనే ఉండింది. మళ్ళీ ఏపీకి వచ్చి ఇక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ మార్చేసరికి ఇది ఒక 30,000, మొత్తం 4,40,000 పడింది అన్న ఇన్ హ్యాండ్కి బండి మొత్తం అన్న బండి అయిపోవడానికి. అది ఈ బండి కాస్ట్ డీటెయిల్స్. 3 trips వెళ్ళాడు. 3 కాదు, చాలా వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు నేను చూసినట్టు వచ్చేసి శ్రీశైలం మనతో పాటు వచ్చాడు. దాని తర్వాత పెంచలకోన వీడియో నాది ముందు చూసినట్టయితే దాంట్లో ఈ బండి ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఈ బండి ఉంటుంది పెంచలకోన వీడియోలో. అక్కడికి వెళ్ళాము. తర్వాత అన్న శ్రీశైలం వెళ్ళాడు. తర్వాత కేరళ వెళ్ళాడు. తర్వాత కేరళలో తిరిగి వచ్చాడు. తర్వాత బెంగళూరుకి అయితే ఇంకా లెక్కలేని సార్లు తీసుకెళ్ళాలి ఈ బండిని. అంత కంఫర్ట్ ఉంటుంది బండిలో. మనము అసలు ఈ అడ్వెంచర్ మోడల్స్ ఎలా అంటే మనకి బ్యాక్ పెయిన్ కూడా అంతేం రాదు. ఎంత దూరమైనా సాఫీగా తీసుకెళ్ళచ్చు దీన్ని. ఎంత దూరమైనా కాదులే, రోజుకి మినిమం ఒక 300 to 350 kilometers అయితే ఈజీగా డ్రైవ్ చేసుకెళ్ళిపోవచ్చు. ఇంకా అంతకంటే కొంచెం కష్టపడితే ఈజీగా మిగతా కిలోమీటర్ కూడా ఈజీగా తీసుకెళ్ళచ్చు. అంత బాగుంటుంది బండి. ఇంకా మనం దీన్ని టచ్ చేద్దాం 100. ఇటు ఏంట్రా ఆటో టచింగ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇంకా నా వల్ల కాదు, నాకు భయం వచ్చేస్తుంది ఇప్పటికీ. కొంచెం నా వల్ల కాదు, అంటే భయం వేస్తుంది. ఇది పెద్ద బండి కదా, అది కూడా రోడ్డు ఖాళీ ఉంది అనేసి కొట్టాను అక్కడికి. ఇంకా సరే మనం డాబాకి వెళ్దాం. డాబాకి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. తినేసాం, ఇంకెళ్ళిపోదాం. వాన మళ్ళీ గట్టిగా పడకముందే. Let's go to home. నా ఫోన్ నీ దగ్గర ఉందిరా? నా ఫోను ఓకే. ఇంకంతా ఇవాళకి ఫుడ్ కూడా తినేసాం, బాగా అయింది. డాబాలో ఫుడ్ బాగానే ఉంది. అది ఇంకోటి రోటీలు అయిపోయిన తర్వాత నేను స్టార్టర్ చెప్పాను. అంతవరకు నాకు గుర్తు రాలేదు. స్టార్టర్ చెప్పాము, అది వాడు పకోడీ టైప్ ఇచ్చాడు. మేము
జ్యూసీ టైప్ అడిగితే వాడు పకోడీ టైప్ ఇచ్చేసాడు లాలీపప్పు. దాంట్లో అంతా ముక్కాలు భాగం మైదా పిండే ఉంది, మైదా ఉంది, మిగతా చికెన్ ఉంది. నాకైతే అదైతే నచ్చలేదు, అది వర్త్ కాదు. 220 వేసాడు బిల్లు దానికి. మా ఇద్దరికి బిల్లు 550 అయింది. ఓకే పర్లేదు, 550 తక్కువే. బట్ కానీ అది డిసప్పాయింటెడ్ ఎక్కడంటే అదే మైదా పిండి ఎక్కువ అయిపోయింది దాంట్లో, ఆ లెగ్ పీసెస్లో. నచ్చలేదు. సరే అయితే ఇంక ఇవాళకి వీడియో ఇక నా బండి మీద కలుద్దాం. ఇప్పటికి ఇది బండి ఇచ్చేసి ఇంక నా బండి మీద కలుద్దాం. ఇంకా మనం మన బండిలోకి వచ్చేసాం రా బాబు, ఆ బండి ఇచ్చేసాం. ఇంకా చూడు ఇప్పుడు క్లియర్ స్కై. అసలు ఇప్పుడు వానే పడలేదు. నేను ఎంతసేపు ఆ బండిలో ఉన్నా అంతసేపు వాన పడింది. ఇప్పుడు నా బండి ఎక్కేసరికి వాన పడలేదు, క్లియర్ వ్యూ వస్తుంది. ఇంకా ఆ బండిలో ఎలా వచ్చిందో వానలో వీడియో ఇంటికి వెళ్ళి చెక్ చేయాలి. ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరి అక్కడి నుంచి. ఇంకా మా ఫ్రెండ్ ఉన్నాడు వెనకాల, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏ బండి తెస్తానో చూద్దాం. నేను వేరే బండి ఎంక్వైరీ చేస్తాను, అందరికీ లౌడ్ బైక్ అది. చూద్దాం, అది వస్తుంది. ఎల్లుండి పెడతాను వీడియో. నచ్చితే చూడండి. సో ప్లీజ్ డూ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.